ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అయ్యాడు. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ ఛార్జ్ షీట్లు వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ గాని వాళ్ళు కూడా ఇది చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్ షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరిపైన నెప వేశాడు. ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడానా మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత జైలుకు పోయాడు. జైలుకు పోయిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీ అందరికీ. ఓకే, బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పెట్టుకున్నాడు పులివెందల పులి. అవునా కాదా? నేను చెప్పలా, వాళ్ళ చెల్లెలే చెప్పింది. నిన్న మొన్న షర్మిల గారే చెప్పారు. వాళ్ళ ఇంటిలో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది. మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు. వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు. ఇది న్యాయం అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇక్కడికి అయింది. ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ తమ్ముళ్ళు కొంచెం ఓపి పట్టండి. 2 నిమిషాలు ఓపి పట్టాలి, 5 నిమిషాలు ఓపి పట్టాలి. మీలో ఉత్సాహం, ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకేమాత్రం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తగా కొడతారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఎంత దుర్మార్గుడు అంటే ఏమమ్మా, మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు. ఇంట్లో విభేదాలు వస్తాయి, వేరే పార్టీల్లో ఉంటారు.
మాట్లాడుకోరు కానీ అసభ్యంగా ప్రవర్తించరు.